కానీ నా వాళ్ళను చంపి నేను పాపాన్ని కూడగట్టుకోలేను. గురువును చంపి నేను పాపాన్ని కూడగట్టుకోలేను. కృష్ణుడు అంటున్నాడు, "మరయ్యా, నువ్వు ఎంతో పూజిస్తున్నావు నెత్తి మీద పెట్టుకొని, తలపైన పెట్టుకొని గురువుని, నీ తాతని. కానీ వాళ్ళకి ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో గూడా తెలీదు. కార్యాకార్యం అజానంతశ్చ అధార్మికాః." అధార్మికుడైనటువంటి దుర్యోధనుడికి ఆయన అనుచరులుగా మారారు మీరిద్దరు. మీ వాళ్ళు. మీ తాత, మీ గురువు. అధార్మికుడైనటువంటి దుర్యోధనుడికి వాళ్ళు సమర్థనగా నిలబడ్డారు. సో, మరి శాస్త్రం ఏమంటుంది? గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పతా ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. ఎవరైతే ఏ గురువైతే ఒక్క నిమిషం ఉండండి. మీ తాతలు అధార్మికుడైనటువంటి దుర్యోధనుడికి అనుచరులుగా మారారు. ఆయన అనుసరిస్తున్నారు. అతనికి సమర్థనగా ఈ యుద్ధం చేయడానికొచ్చారు. సో, శాస్త్రం ఏం చెబుతుందంటే, గురువు గనక ఉచితానుచితాలు తెలియకుండా చేయకూడనిది గనక చేస్తే, అటువంటి గురువును మనం వదిలేసేయొచ్చు. ఉత్పత ప్రతిపన్నస్య. మరి, మరి వీళ్ళని వదిలేసేసి నువ్వు గురుస్థానం నుంచి వీళ్ళు పడిపోయారు. అధార్మికుడైనటువంటి దుర్యోధనుడికి సమర్థనగా మారారు. సమర్థనిచ్చేవాళ్ళయ్యారు. కాబట్టి వీళ్ళ యొక్క గురుత్వాన్ని కోల్పోయారు అని జెప్పి భగవంతుడు అంటే, శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంటున్నాడు, అర్జునుడు, "కాదు కాదు, వీళ్ళు మహానుభావులు. మహానుభావాలు. వీళ్ళు నా గురువు భీష్ముడు." భీష్ముడు కూడా ఒక రకంగా గురువే. తాత నుంచి కూడా చాలా నేర్చుకున్నాడు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, ద్రోణాచార్యుడు. సో, భీష్ముడు, ద్రోణాచార్యులు వీళ్ళిద్దరూ గూడాను కాలాన్ని, కామాన్ని, లోభాన్ని, మోహాన్ని వీటన్నిటిని జయించిన వాళ్ళే. కాబట్టి కుతః వీళ్ళలో దోషాన్ని ఎంచడం మనం ఎలా దోషాన్ని ఎంచగలుగుతాం? కానీ అప్పుడు భగవంతుడు అంటున్నాడు, "ఎందుకు లేదు వీళ్ళలో దోషం?" స్వయంగా మీ భీష్ముడే చెప్పాడు, మీ తాత. "అర్ధస్య పురుషో దాసో దాస్ దాసస్త్వర్ధో న కస్యచిత్ ఇతి సత్యం మహారాజా బద్ధోస్మ్యర్థేన కౌరవైః." మీ తాత స్వయంగా యుధిష్ఠిరుడితో చెప్పాడు, "అర్థస్య దాసః పురుషః." ధనం యొక్క దాసుడు మనిషి. మనిషి యొక్క దాసుడు ధనం కాదు. ఇది సత్యం. ఓ మహారాజా, నేను గూడా అర్థం అంటే ధనానికి దాసుడినయ్యాను. ధనానికి దాసుడినయ్యి, సో, ఈ దుర్యోధనుడి పక్షంలో ఉండిపోయాను. బద్ధః, ఈ కౌరవుల ద్వారా మహారాజా బద్ధో అస్మి అర్థేన కౌరవైః. ఈ కౌరవులు ఇచ్చినటువంటి యొక్క ధనంతో నేను వశీభూతుడినైపోయాను వాళ్ళకి. ధనానికి దాసుడినైపోయాను అని చెప్పి, అయా అర్జున, మీ తాతే మీ అన్నతో చెప్పాడిలా. తను ధనానికి దాసుడయ్యాడని. కౌరవులతో ఇలా అధర్మంలన్నీ నడుచుకుంటున్నాను అని. మరింకా ఇది నీకు ప్రమాణం ఉంది గదా! భీష్ముడిదే చెప్పాడు గదా! మరి ఇంకా వీళ్ళని మహానుభావులుగా భావిస్తావా? అంటే, భావిస్తాను. సో, వాళ్ళు నాకు మహానుభావులే. తదప్యేతాన్ హతవతో మమ దుఃఖమేవ స్యాత్. సో, వాళ్ళు మహానుభావులే. వాళ్ళని చంపితే నాకు దుఃఖమే వస్తుంది. దుఃఖమేవ స్యాత్. అర్థకా అర్థకామాన్ అర్థలబ్ధాన్ అప్యేతాన్ గురూన్ హత్వా అహం భోగాన్ భుంజీయ. భలే నా వాళ్ళు వీళ్ళు, నా గురువు. అర్థాన్ని, ధనాన్ని కోరుకొని ఉండొచ్చు. కానీ వీళ్ళని చంపి
నేను భోగించేది ఏమీ లేదు. వాళ్ళ రక్తంతో తడిసినటువంటి యొక్క అన్నం, ఈ రాజ్యం నాకొద్దు. భలే నా గురువులు ధనం పట్ల తనాన్ని కలిగి ఉండుండొచ్చు. కానీ వాళ్ళు నా గురువులే. గురువు గురువే. కాబట్టి వీళ్ళని వధ చేసి గురుద్రోహిని నేను అవ్వలేను. సో నా యొక్క సుఖం ఏదైతే ఉందో, ఎప్పుడైతే నేను ఈ రాజ్యాన్ని పొంది సుఖిస్తానో, అప్పుడు ఆ సుఖం ఈ దుఃఖంతో నిండి ఉండిద్ది. ఈ దుఃఖంతో మిశ్రితమై ఉండిద్ది. కాబట్టి ఇటువంటి సుఖం నాకొద్దు. నా రాజ్యం వద్దు. యుద్ధం చేయలేను అని చెప్పి చెబుతున్నారు. నచేతద్